హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఉదయాన్నే లెగిసి స్నానం చేసి గ్యాస్ అది క్లీన్ చేసుకొని ముగ్గులతో అలంకరించుకొని టెర్రస్ పైకి వెళ్ళి క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుందండి మాకు. శివయ్య అండి. అలా దేవుణ్ణి దర్శనం చేసుకొని తలుచుకొని దండం పెట్టుకొని పువ్వులన్నీ కోసుకుంటాను పూజకి. వర్షాకాలం కదండి, పువ్వులు బాగా పూసాయి. ఇలా పువ్వులన్నీ స్వామివారికి పూజకని కోసుకుంటాను. పక్కనే డాబా మీద చిలకలు అరుస్తూ ఉంటాయి. చిలకలకి ధాన్యం అది పెడుతూ ఉంటారు. అవి డైలీ మార్నింగ్, ఈవినింగ్ వస్తూ ఉంటాయండి. వాటిని అలా చూసి కిందకొచ్చి నా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ముందుగా గడపలకి పసుపు రాసి పువ్వులతో అలంకరించుకుంటాను బొట్లు అవి పెట్టి. తర్వాత తులసికోట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటాను. తులసమ్మగా నీళ్లు పోసి పువ్వులు, పసుపు, కుంకుమతో దండం పెట్టుకొని తులసికోట దగ్గర పూజ అయిన తర్వాత నాకు ఒక చిన్న రుబ్బురోలు ఉందండి. శివ స్వరూపం కదండి, రుబ్బురోలు అనుకుంటాం కదా. రుబ్బురోలుని కూడా కడిగి బొట్లు అవి పెట్టుకుని పువ్వులతో అలంకరించుకుంటాను. ఇప్పుడు పూజ దగ్గరికి నైవేద్యం చేసుకుంటున్నాను. మేమైతే ఏకాదశి రోజు నాడు కుడుములు చేసుకుంటామండి. ఉండ్రాళ్ళు అని కూడా అంటారు కదా. ఒక 2 గ్లాసులు వాటర్, శనగపప్పు, పెసరపప్పు, ఉప్పు, జీలకర్ర వేసి వాటర్ మరిగిన తర్వాత నూక వేసి దగ్గరికి ఉడికించుకుంటాం. ఇలా ఉడికిన నూకని ఉండలుగా చేసి ఆవిరికి ఉడికించుకుంటామండి ఇడ్లీ పాత్రలో. అంతే, కుడుములు రెడీ అయిపోతాయి. దేవుడికి నైవేద్యం రెడీ అయిపోయింది. పూజ కూడా చేసేసుకున్నానండి. ఇలా పువ్వులతో అలంకరించుకుని పాలు ప్రసాదం కుడుములు ప్రసాదం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని దండం పెట్టుకున్నాను. ఈరోజు ఏకాదశి అండ్ మోహరం జరుపుకునే అందరికీ శుభాకాంక్షలు.